హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ రామనాథ్ అన్నగారు ఉన్నారు. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోదీ 3.0కు సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్ విషయంలో న్యాయం జరిగిందా జరగలేదా, ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి బడ్జెట్ విషయంలో సక్సెస్ అయ్యారా కాలేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం ఈరోజు పొద్దు నుంచి బడ్జెట్కి సంబంధించినటువంటి వార్తలు, ప్రసంగాలు, చర్చలు మనం అటు లోక్సభలో అటు మీడియాలో మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే, మీరు ఇందాక అన్నట్టు మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహజంగానే గతంలో 2014లో 2019లో వాళ్ళకు సొంతంగానే వాళ్ళకు కావాల్సినటువంటి అబ్జల్యూట్ నెంబర్ చూసాం మనం. అంటే 272 కంటే ఎక్కువ స్థానాలు సాధించడం మోడీ 1.0 లేదా 2.0లో చూసాం. ఈరోజు 3.0లో వాళ్ళు 303 స్థానాల నుంచి కేవలం 242 స్థానాలకు పడిపోవడం కనపడింది. అంటే వాళ్ళకు సొంతంగా అబ్జల్యూట్ నెంబర్ రాలేదు. అంటే వాళ్ళకు డిపెండెన్సీ పెరిగింది. అంటే ఎన్డీఏ కూటమి తరపున వాళ్ళు పోటీ చేసినప్పటికీ ఖచ్చితంగా ఎన్డీఏలోని కొన్ని పార్టీలతో వాళ్ళు చాలా సఖ్యతగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనివార్యమనే చెప్పాలి మనం. సో ఆ రకంగా ఆలోచించినప్పుడు ఈరోజు ఒక కేంద్ర బడ్జెట్ అంటే మనకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సమ్మిళిత బడ్జెట్. అంటే అన్ని రాష్ట్రాల యొక్క డిమాండ్స్ను, అన్ని రాష్ట్రాల యొక్క వినతులను, అందరి యొక్క ఆస్పిరేషన్స్ను, అన్ని రంగాల వాళ్ళను మనం కొంత సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఈరోజు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు కేటాయించారు అనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. అలాగే ఇందాక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడుతూ ఈరోజు బడ్జెట్ కేవలం బీహార్కు దాదాపు రోడ్లకు 26,000 కోట్ల రూపాయల కేటాయింపులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల కేటాయింపులు. సో ఇలా చూస్తుంటే ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్, అదే నేను ఇందాక గతంలో కూడా నేను చెప్పాను మన చర్చల్లో, అంటే కేటీఆర్ గారు ఎన్డీఏ అంటేనా నో డేటా అవైలబుల్ అని చెప్పి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఏది అడిగినా కూడా మా దగ్గర డేటా లేదు అని చెప్తారు. పార్లమెంట్లో ప్రశ్నలకు కూడా అవే రిపీటెడ్గా చెప్తుంటారు తప్ప యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదనే కోణంలో ఆయన గతంలో విమర్శలు చేశారు. కానీ ఈరోజు ఎన్డీఏకు మరో కొత్త డెఫినేషన్ ఇచ్చారు. అంటే తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీస్ కానీ, కాంగ్రెస్ ఎంపీస్ కానీ ఎన్డీఏ అంటే ఏం మాట్లాడుతున్నారంటే నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్. అంటే ఈరోజు ఎన్డీఏ అంటే డెఫినేషన్ మారిపోయింది. అంటే ఎన్డీఏ అంటే మొత్తం మోడీ కంట్రోల్లో ఉంది అనేటువంటి ఒక అపోహ నుంచి ఈరోజు నాయుడు, నితీష్ డిపెండెంట్గా మారిపోయింది అనే కోణంలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. సో ఈరోజు ఆ విమర్శలకు అనుగుణంగానే బడ్జెట్లో ఉన్న కేటాయింపులు చూస్తూ ఉంటే ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది ఆన్ పేపర్. కాకపోతే ఈ నిధుల వలన రేపు ఈ రెండు రాష్ట్రాలకు ఎంత మంచి జరుగుతుంది ఇంప్లిమెంటేషన్లో. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ని మనం ఎలా చూడాలంటే, మనకి ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టుంటారు. సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద 8 monthsకు సంబంధించి కొంత మధ్యంతర బడ్జెట్ అనండి, దీన్ని మనం ఫుల్ బడ్జెట్ అనుకున్నా ఇది కేవలం 8 నెలల పీరియడ్కి సంబంధించినటువంటి అలొకేషన్స్గానే చూడాలి. అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు అయిపోయింది కాబట్టి. సో ఈ 8 నెలల్లో వీళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్స్, బడ్జెట్ అలొకేషన్స్ ఎంతవరకు రిలీజ్ చేస్తారు, ఎంతవరకు ఈ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో ఖర్చు చేస్తారు అనేది కూడా ఇక్కడ ఒక $1 million క్వశ్చన్. అంటే పేపర్ మీద ఉన్నంత మాత్రాన ఆ అలొకేషన్స్ జరుగుతాయి అనేటువంటి గ్యారంటీ లేదు. కాకపోతే బడ్జెట్లో అలొకేషన్ జరిగిందంటే ఖచ్చితంగా ఎంతో కొంత సాధ్యాసాధ్యాలు, అంటే ఒక ₹100 అలొకేట్ చేసినారంటే ₹100 ఇవ్వకపోయినా కనీసం ఒక ₹70 నుంచి ₹80 ఖచ్చితంగా ఇస్తారు అనేటువంటిది మనకు చట్టబద్ధత ఉంటుంది దానికి. కాబట్టి ఆ రకంగా ఎంతో కొంత ఈ 3.0లో ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు కొంత మంచి జరిగింది, జరగబోతుందని మనం భావించాలి.